హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథా స్రవంతిలో ఈరోజు మరో చక్కటి కథను మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న కథ ఊబి. 2025 జూలై రవళి మాసపత్రికలో ప్రచురించబడిన ఈ కథ శ్రీ జీవి శ్రీనివాస్ గారు రచించినది. సో మరిప్పుడు మీకోసం జీవి శ్రీనివాస్ గారి ఊబి కథను ఆడియోగా వినిపించబోతున్నాను. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ కమెంట్స్ కూడా నాకు తెలియచేయండి. ఎందుకంటే మీ లైక్స్ అండ్ కమెంట్స్ నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తాయి. సో మరి తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. మరి కథలోకి వెళ్ళిపోదాం పదండి. ట్రైన్ దిగి బయటకు నడుస్తున్నానే గాని నా మనసులో లేదు. చిరాగ్గా ఉంది, దుఃఖంగానూ ఉంది. తెలియని మనుషులపై కోపంగా ఉంది. కనిపిస్తే 4 చెడామడా దులిపెయ్యాలనుంది. భోరున ఏడవాలని ఉంది. మరీ ఇంతగా దిగజారి బానిసలైపోవాలా? ఛట్! రోజు రోజుకు ఏమవుతున్నాము? అప్పుడెప్పుడో చదివిన కథ గుర్తుకొచ్చింది. అడవిలో ఉండే రంగురంగుల అందమైన ఈకల పక్షి కొమ్మ మీద నుంచి కిందకు చూస్తుంటే చేతిలో చిన్న భరిణతో నడుచుకుంటూ వెళుతున్న మనిషిని చూసి ఎక్కడికి వెళుతున్నావు అని పలకరించింది. సంతకు వెళుతున్నాను, నా దగ్గరున్న పురుగులమ్మి రంగురంగుల ఈకలు తెచ్చుకుని తలపై అలంకరించుకుంటాను అన్నాడు భరిణను చూపిస్తూ. పిచ్చివాడా, వాటి కోసం అంత దూరం ఎందుకు వెళ్ళడం? ఆ పురుగులు నాకిచ్చేయి, నీకు కొన్ని ఈకలిస్తాను అంది. పురుగులు పుచ్చుకోవడం, ఈకలు ఇవ్వడం జరిగింది. ఇలా తరచుగా జరుగుతూనే ఉంది. కొంతకాలానికి ఆ పక్షికి ఒంటి మీద ఈకలనేవే లేకుండా పోయాయి. పురుగులు ఇవ్వడం ఆపేశాడా మనిషి. ఈకలు లేక, ఎగరలేక, చలికి ఎండకు ఎండి దిక్కుమాలిన చావు చచ్చిందా పక్షి. ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్కు ఇంకో కిలోమీటర్ దూరంలో సిగ్నల్ కోసం కాబోలు ఆగిపోయింది. సీట్ కింద పెట్టిన బ్యాగ్ తీసుకుని కూర్చున్నాను. ఎదురుగా ఉన్న భార్యాభర్తలు వారి సంవత్సరం వయసున్న చిన్నపిల్లవాడిని చూస్తూ ఆలోచిస్తూ రాత్రంతా ఆ పిల్లాడి ఏడుస్తూ ఉంటే వారిద్దరూ మొబైల్ ఫోన్లో ఏవో ఇంగ్లీష్ రైమ్స్ వీడియోలు చూపిస్తూ ఆ పిల్లాడిని సముదాయించడానికి ప్రయత్నం చేయడం ఇంకా నా కళ్ళలో ఉంది. చిన్నపిల్లల మెదడు, కళ్ళపై సెల్ ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల కలిగే దుష్ప్రభావాలు వాళ్లకు తెలీదా? ఎందుకలా చేస్తున్నారు? దిగులు, బాధ ఆపుకోలేక, ఇక ఆగలేక. ఏవండి, మీరేమనుకోవద్దు. చిన్నపిల్లలకు సెల్ ఫోన్ అలవాటు చేయడం మంచిది కాదు. చెప్పబోతున్న నన్ను ఆపు చేస్తూ, మాకు తెలుసండి, కానీ మా వాడు సెల్లో రైమ్స్ చూస్తూ ఎంత చక్కగా ఆడుకుంటాడో మీకు తెలియదు మురిసిపోతూ చెప్పిందా తల్లి. నిరసన భావం కనిపిస్తున్న ఆ తండ్రి చూపులను చూసి నా నోరు నొక్కేసుకున్నాను. ఇంతలో ఆ తల్లి ఫోన్ మోగింది. చెల్లి, దగ్గరలో ఉన్నామే. అలాగా, బావతో మాట్లాడు. స్పీకర్ పెట్టి ఫోన్ భర్తకు అందించింది. బావా, ఇంకా ట్రైన్ రాలేదా? వచ్చేసాము, ఇంకో 5 నిమిషాలు. నువ్వెక్కడున్నావు? ఆటోవాడు ఇదే స్టేషన్ అని దించేశాడు బావా, కానీ ఏమీ తెలియడం లేదు. బహుశా అమ్మాయి కూడా చదువు కోసమో దేనికోసమో హైదరాబాద్కు కొత్తగా వచ్చి ఉంటుంది అని అర్థమైంది నాకు. ఆల్ఫా హోటల్ కనిపిస్తుందా? బావ ఆరా తీస్తున్నాడు. లేదు బావా, ఏదో స్వాతి హోటల్ అని ఉంది దిగులుగా చెప్పింది ఆ పిల్ల. నాకు అర్థమైంది. సికింద్రాబాద్ స్టేషన్ మెయిన్ రోడ్డుకు ఎదురుగా స్వాతి హోటల్ ఉంది. ఆ అమ్మాయి స్టేషన్ ఎదురుగానే ఉంది. ఎదురుగా బస్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయా? స్టేషన్ బయటున్న సిటీ స్టాండ్ను గురించి అడిగాడు. నేను నోరు విప్పబోయాను. ఇంతలో, బావా నువ్వు టెన్షన్ పడకు, గూగుల్ మ్యాప్ పెట్టుకుని స్టేషన్కి వచ్చేస్తా, బాయ్. ఫోన్ కట్ అయింది. నా గుండె మండిపోయింది. ఒక్కసారిగా దిగులు మేఘాలు కమ్ముకున్నాయి. పురుగులకు ఆశపడి ఈకలు వదులుకుని ప్రాణాలు పోగొట్టుకున్న పక్షి గుర్తుకొచ్చింది. మనిషి కూడా ఆ పక్షిలా ఒక్కొక్క ఈక వదులుకుంటున్నాడు. మాట్లాడే ఈక, భావాలు తెలిపే ఈక, ప్రశ్నించే ఈక, గుండెల్లోని ఊసులను ఎదుటి మనిషికి మాటల్లో తెలిపే ఈక, పక్కవారితో మాట్లాడి విషయం తెలుసుకునే ఈక. ఇలా తన సహజ నైపుణ్యాలన్నీ వదులుకుంటున్నాడు. పక్కవారికి అడిగినా లేదా కళ్ళెత్తి పరిసరాలు పరిశీలించినా ఆ అమ్మాయికి ఎదురుగా రైల్వే స్టేషన్ కనబడేది. కానీ ఊబిలో కూరుకుపోతున్న మనుషులకు ఆ దిగజారుడుతనం మెత్తగా హాయిగా ఉంది. ట్రైన్ దిగి బయటకు నడుస్తున్నానే కానీ నా మనసులో లేదు. చిరాగ్గా ఉంది, దుఃఖంగానూ ఉంది. విన్నారు కదండి, నీరు లేని ఈ ఊబుల్లో
మనం ఎలా దిగబడిపోతున్నామో చక్కగా చెప్పారు కథలో జీవి శ్రీనివాస్ గారు. మరి ఈ కథ మీద, ఆడియో మీద మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ మళ్ళీ రేపు సరిగ్గా ఇదే సమయానికి అంటే మధ్యాహ్నం 3 గంటలకు మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.